సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామ గ్రామంలో గ్రామ సభలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో కూటమి పాలనతో గ్రామీణాభివృద్ధి నేడు చిగురును తొడుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామీణ స్వరాజ్యానికి పెద్దపీట వేశారు. జీవం కోల్పోయిన పంచాయతీ వ్యవస్థకు చంద్రబాబు ఊపిరి ఊది బతికిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు చీకట్లో మగ్గిన గ్రామాలు నేడు వెలుగులతో నిండబోతున్నాయి. జగన్ రెడ్డి పాలనలో పంచాయతీలో బ్లీచింగ్ చల్లే పరిస్థితులు లేని దశ నుండి గ్రామాలు నూతన హంగులు సంతరించుకునే పరిస్థితి చంద్రబాబు పాలనలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో పంచాయతీలకు చెందాల్సిన 13,000 కోట్ల తన సొంత ఖాతాకు మళ్లించుకుని గ్రామాలకు ద్రోహం చేశారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నరకప్రాయమైన గుంతలు రాజ్యాన్ని పరిచయం చేశారు. కాబట్టి అందుకే మన గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలకి మనకు ఎక్కువగా అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చట్టంలో ఉంది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాకు తెలుసు. ఎందుకంటే మేము మంత్రిగా ఉన్నంత కాలం కూడా